నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దేశభక్తికి నిలువెత్తు రూపం, నరనరాల్లో ఉత్తేజం నింపే నామం. స్వాతంత్ర సమరంలో అలుపెరుగని పోరాటం చేసిన బోస్ అనూహ్య పరిస్థితుల్లో అదృశ్యమయ్యారు. ఏం జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఆ మిస్టరీ బట్టబయలయ్యే సమయం వచ్చినట్టు కనిపిస్తున్నది. నేతాజీ నిజాలు ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు అమర్నాథ్ ఉన్నారు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు. వారితో మాట్లాడదాం. సిపిఎం నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు కూడా స్టూడియోలో మనతో ఈ చర్చలో పాల్గొంటారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రాపోల ఆనంద భాస్కర్ మనతో తన నివాసం నుంచి ఈ చర్చలో పాల్గొంటారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/సాక్షి న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాటలో ప్రధాని నరేంద్ర మోదీ నడుస్తారా? మమత లాంటి సాహసోపేత నిర్ణయాన్ని ఆయన కూడా తీసుకుంటారా? నేతాజీ మరణం, అదృశ్యానికి సంబంధించిన నిజాల్ని బెంగాల్ ప్రభుత్వంలా బయట పెడతారా? నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన జనాలకు తెలియని నిజాలు ఎప్పటికైనా బహిర్గతం అవుతాయా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు వింటేనే చాలు ఉత్తేజం ఉప్పొంగుతోంది. మన నాయకులు సమావేశాల్లో చివర చెప్పే జై హింద్ అన్న నినాదం సుభాష్ చంద్రబోస్ నోటి నుంచి వచ్చింది. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ జీవితం ఓ ఎనిగ్మా. ఆయన ఎలా చనిపోయారన్నది ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆ మిస్టరీని మిస్టరీగానే ఉంచాలని ఏళ్లుగా మన ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తాజాగా బెంగాల్ ప్రభుత్వం తన దగ్గరున్న 64 రహస్య ఫైళ్లను జనం ముందుకు తెచ్చింది. డిజిటలైజ్ చేసిన ఈ ఫైళ్లను కోల్కతా పోలీస్ మ్యూజియంలో భద్రపరిచారు. సోమవారం నుంచి సామాన్య జనం ఈ ఫైళ్లు చూడొచ్చు. సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఈ ఫైళ్లను చూశారు. ఇది గొప్ప నిర్ణయం అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశంసించారు. Mamata Banerjee has set the ball rolling. It is creditable that today we are proud in West Bengal we have been able to declassify 64 files, which will give a clear indication about who were the actual villains of independent India. Certain icons were treated as icons would today get exposed as villains in independent India. ఈ ఫైళ్లలో సంచలనాత్మక సమాచారం ఏదీ లేనట్టు తెలుస్తోంది. నేతాజీ, ఆయన కుటుంబ సభ్యులపై ఇంటెలిజెన్స్ నిఘాకు సంబంధించి నేతాజీ కుటుంబ సభ్యులు, పోలీసులకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలే ఇందులో ఎక్కువ ఉన్నాయి. ఇందులో స్వాతంత్ర్యానికి ముందువి, స్వాతంత్ర్యం అనంతర ఫైల్స్ కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారత ప్రభుత్వం నేతాజీ కుటుంబ సభ్యులపై నిఘా పెట్టినట్టు ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. తాము చేసిన ప్రయత్నాన్ని చూసైనా కేంద్రం నేతాజీకి సంబంధించి తన దగ్గరున్న పత్రాలను బయట పెట్టాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. देखिए, हमारा पास जो है मैंने सब दिया, जितना भी था पूरा दे दिया. लेकिन भारत सरकार का पास में भी बहुत सारे पूरा फाइल है. उसका फाइल उसका पास है, हमारा फाइल हमारा पास है. हमारा जो फाइल है हम दे दिया, उनका पास क्या फाइल है मेरे को पता नहीं है. लेकिन जो भी फाइल है जला देने से कुछ नहीं होता. किसी ना किसी का पास तो कोई ना कोई डॉक्यूमेंट रहता ही है. నేతాజీని చూసి అప్పట్లో నెహ్రూ భయపడి ఉంటారని, బహుశా ఆ కారణంగానే ఆయనకు సంబంధించిన సమాచారం మొత్తం రహస్యంగా ఉంచి ఉంటారని విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. देखिए, उन दोनों में एक ये फीलिंग थी कि अगर सुभाष चंद्र बोस होते तो जवाहरलाल जी को बड़ी मुश्किल होती आगे बढ़ने के लिए, बिकॉज ही वॉज द ओनली चैलेंजर. अब ये स्पेकुलेशन है मेरी, मुझे कोई ठोस प्रूफ नहीं है इसके अंदर, पर ये एक चीज हो सकती है. खैर पंडित जी भी चले गए सन 64 में, तो अब क्या है उसमें करने के लिए. 1953 నుంచి 2000 మధ్యలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించి కేంద్ర హోంశాఖలో 41 ఫైళ్లు రూపొందించారు. ఇందులో ఇండియన్ నేషనల్ ఆర్మీ, డెత్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్,
అపాయింట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీ కమిషన్ ఫైళ్లను ప్రజలకు అందుబాటులోకి ఉంచింది. మిగిలిన 39 ఫైళ్లలో 4 టాప్ సీక్రెట్, 20 ఫైళ్లు సీక్రెట్, 5 క్లాసిఫైడ్, 10 ఫైళ్లు అన్క్లాసిఫైడ్ అంటూ వర్గీకరించారు. టాప్ సీక్రెట్ ఫైళ్లలో 2 భారత్కు నేతాజీ అస్థికలు తేవడం, దానికి సంబంధించి ఆయన భార్య, కూతురుతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలున్నాయి. మిగిలిన 2 టాప్ సీక్రెట్ ఫైల్స్ లో నేతాజీ మరణం, అదృశ్యంపై విచారణ జరిపిన జస్టిస్ ముఖర్జీ కమిషన్ నివేదిక ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, మరణంపై 3 కమిషన్లు విచారణ జరిపాయి. అయితే ఆ నివేదికలన్నీ భారత ప్రభుత్వం ఏనాడు ఆమోదించలేదు. 1999లో ఏర్పాటు చేసిన జస్టిస్ మనోజ్ ముఖర్జీ కమిషన్ తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదని తేల్చింది. అంతేకాదు జపాన్లోని రంకోజీ ఆలయంలో ఉన్నవి నేతాజీ అస్థికలు కావని తెలిపింది. ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదు. కేంద్రం దగ్గరున్న ఫైల్స్ బయటపడితేనే అసలు విషయాలు తెలుస్తాయనేది జనం నమ్మకం. మరి మమతా బెనర్జీ బాటలో మోదీ నడుస్తారా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, ఆయన మరణం ఇవన్నీ కూడా వివాదాస్పదమైనవి. చాలా సంవత్సరాలుగా చర్చ జరుగుతున్నది. అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన చనిపోయాడు అంటున్న సమయంలో చనిపోలేదు, ఆ తర్వాత చాలా కాలం బ్రతికున్నాడని, లేకపోతే భారత ప్రభుత్వం ఆయనను గుర్తించలేదని చెప్పి, ఆయనకు సంబంధించిన వివరాలు బయటకు రానివ్వలేదని చెప్పి చాలా వివాదాలు నడిచినాయి. ఇప్పుడు మళ్ళీ దాని మీద మరొక్కసారి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 64 ఫైళ్లను బయటపెట్టి ప్రజలు చూడడానికి అందుబాటులో ఉంచడం వల్ల మళ్ళీ ఒకసారి చర్చకు దారితీసింది. సాక్షి.comలో కొంతమంది అభిప్రాయాలు చెప్పారు, ఆ తర్వాత పెద్దల అభిప్రాయాలు తీసుకుందాం. మన రాజకీయాలు ఆ రోజు నుంచే మొదలయ్యాయి, లేకుంటే నేతాజీయే తొలి ప్రధాని కావాల్సింది అని చెప్పి రాజమణి అని ఆమె చెప్తున్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేతాజీ సజీవంగానే ఉన్నారంటే మరి అప్పటి ప్రభుత్వాలు దీనిపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయి? సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప దేశభక్తుని గౌరవించుకునే విధానం ఇదేనా అని విజయశంకర్ అడుగుతున్నారు. ఇప్పటికైనా బోస్ విషయంలో వాస్తవాలు ఏమిటో బయటపెట్టాలని వీరబ్రహ్మం గారు అడుగుతున్నారు. ఆయన ఇప్పటికీ మరణించలేదు, మన దేవుడిగా గుండెల్లో కొలువే ఉన్నారని చెప్పి సాయి తేజ్ అనే ఎమోషనల్ మెయిల్ ఇది. ఒక గొప్ప దేశభక్తుడి విషయంలో నెహ్రూ కుటుంబం తప్పు చేసింది, ఇప్పటికైనా నిజాలు వెల్లడించాలని నసీబ్ ఖాన్ అని అంటున్నారు. లెట్ us go into the discussion. అమర్నాథ్ గారు చెప్పండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడో మాట అన్నాడు ఇవాళ, మా తాతేం దావుద్ కాదు, ఆయన మరణం మీద ఇప్పుడెందుకు వివాదం అవుతున్నది, ఎందుకింత సంచలనం, ఎందుకింత చర్చ అని అడుగుతున్నాడు. ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఇవాళ వచ్చిన వార్త నాకైతే ఏమో ఆశ్చర్యం కలిగించలే. ఎంచేతంటే నాకు 5 నెలల క్రితం ఇటువంటి వార్త ఒకటి వచ్చింది. ఏప్రిల్లో, ఇఫ్ ఐ రిమెంబర్ వెరీ కరెక్ట్లీ 9th or 10th ఏప్రిల్ ఓకే ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా స్టోరీ రన్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాని మీద టైమ్స్ నౌలో పెద్ద చర్చ కూడా జరిగింది. దాని సారాంశం ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం పైన 1948 నుంచి 1968 వరకు సర్వేలెన్స్ ఉండింది అని చర్చ జరిగింది. సర్వేలెన్స్ ఉందని ఇప్పుడు కూడా అంతకు మించి ఇప్పుడు చూస్తున్న రిపోర్ట్లను బట్టి అయితే మీ ఛానల్ వారే చెప్తున్నారు దీంట్లో చాలా గొప్ప ఫైల్స్ ఏం లేవని. అప్పుడు ఈ ఫైల్ని బయట పెట్టాలండి. ఇట్ వాజ్ సుభాష్ చంద్రబోస్ బంధువు ఒక ఆయన అంటున్నారు, మమతా బెనర్జీ చాలా సాహసోపేతమైన నిర్ణయం బయట పెట్టరు అని చెప్పి. అందులో ఆయనకి సాహసోపేతమై ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏవో పొలిటికల్ పాయింట్ స్కోరింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఏప్రిల్లో అది వచ్చినప్పుడు దేర్ వర్ డిమాండ్స్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ఫైల్స్ అన్ని డీక్లాసిఫై చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని అప్పుడే చాలామంది అడిగారు, ఏప్రిల్లోనే అడిగారు. అండ్ దట్ డిమాండ్ వాజ్ రిజెక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవాళ మళ్ళీ ఈ 60 ఫైల్స్ పెట్టి, అంటే దీంట్లో కూడా ఏం పెద్ద ఇప్పుడు వస్తున్న నేను చూసిన రిపోర్ట్లో ఎక్కడ కూడా, అంటే ప్రెస్ రిపోర్ట్లో ఎక్కడ కూడా ఏదో సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సెన్సేషనల్ సెన్సేషన్ ఈజ్ టు ది ఎక్స్టెంట్ దట్ దే హ్యావ్ బిన్ రిలీజ్డ్, దే హ్యావ్ బిన్ డీక్లాసిఫైడ్ అండ్ రిలీజ్డ్ బై మమతా బెనర్జీ. నా అయితే పర్సనల్గా, అంటే యాజ్ అన్ అనలిస్ట్ అండ్ యాజ్ ఎ జర్నలిస్ట్, అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దే ఆర్ డూయింగ్ ఫిషింగ్ ఎక్స్పెడిషన్. ఇప్పుడు నట్వర్ సింగ్ లాంటి వాళ్ళు దే వాంట్ టు స్కోర్ ఏ పాయింట్ ఓవర్ ఇందిరా నెహ్రూ ఫ్యామిలీ మీద. ఒకప్పుడు నెహ్రూ ఫ్యామిలీకి ఆయన అత్యంత విశ్వాసపాత్రుడైన, ఇప్పుడేమో ఆయన ఉద్యోగం పోయింది, ఆయన మీద కేసులు పెట్టారు. పెట్టాక ఆయనేమో ఈ స్టాండ్ ఆయన
ఆయన్ని మినిస్టర్ నుంచి తీసేసాక ఆయన మీద ఏదో ఫుడ్ ఫర్ ఆయిల్ స్కామ్లో ఇరుక్కున్నారని గొడవ చేసినప్పుడు ఆయన ఉద్యోగం నేను తీసేస్తే అప్పటి నుంచి నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి ఆయన వ్యతిరేకయ్యారు. ప్రతి ఆపర్చునిటీకి ఆయన పుస్తకం రాశారు, దాంట్లో కూడా ఇటువంటిగా చెప్పారు. దాంట్లో ఏంటి కూడా ఆయనే చెప్తున్నాడు, సబ్స్టాంటివ్గా నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు, కానీ ఇది నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు వ్యతిరేకులందరికీ అలాగే అనిపిస్తుంది. నా పర్సనల్ అభిప్రాయం అయితే ఇట్ ఈస్ మచ్ ఐ డో అబౌట్ నథింగ్. దాంట్లో అసలు ఏం ఇప్పుడు సుభాష్ బోస్ సంబంధించినంత వరకు నోబడీ ఛాలెంజెస్ హిస్ క్రెడెన్షియల్స్ యాజ్ ఎ ప్యాట్రియట్, నోబడీ challenges his role. But your former chairman of press council doesn't agree with that. Let him be. You say I am not Justice Kajju says Subhash Bose was Japan's running dog అనేది అన్నాడు. But see, what Kajju says, I am not answerable to that. I want your reaction. My reaction. మీరు నట్వర్ సింగ్ మీద రియాక్షన్ ఇచ్చారు కదా సార్. Kajju, but see, he is speaking off his head. And he doesn't. మీరు నట్వర్ సింగ్ ను బిలీవ్ చేయడం లేదు. What about Kajju అంటున్నారు? I am telling you, he is speaking off his head. ఆయన ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి నట్వర్ సింగ్ ఏమో he wants to నట్వర్ సింగ్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ కోపంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు నష్టం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాడు. రేపొద్దు పేపర్లో రావాలంటే ఏదో సెన్సేషనల్ స్టేట్మెంట్ చేయాలి. ఓకే, సెన్సేషనల్ స్టేట్మెంట్ చేయాలి కనుక దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఈస్ సెన్సేషన్ మాంగరింగ్. And what Kajju said is sensation mongering. What Mamata Banerjee did was also sensation. It's a cheap political gimmick. It's not going to bring her any votes. ఒకటి అమర్నాథ్ గారు, ఒకవేళ అందులో ఏమీ లేకపోతే ఇంతకాలం లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది చాలా కాలం. మనం సీతారాములు గారితో కూడా మాట్లాడదాం, ఎందుకు ఇంతకాలం దాన్ని రహస్యంగా ఉంచాలి? ఈ ఫైల్ అన్నింటినీ బయట పెట్టవచ్చు కదా, ప్రజలు చూసుకుంటారు. ఇంత చర్చ ఎందుకు, ఇంత వివాదాస్పదం ఎందుకు కావాలి? నేతాజీ జీవితం కానీ, ఆయన అదృశ్యం కానీ, ఆయన మరణం కానీ ఇంత వివాదాస్పదం కావాల్సిన అవసరం ఉంది? అది మళ్ళీ వచ్చి నెహ్రూ మీద ఎందుకు పడాలి? వాటి గురించి మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.